మహాభారతం 13 నియమాన్ని ఉల్లంఘించిన అర్జునుడు. ధర్మరాజు ఖాండవవనాన్ని రాజధానిగా చేసుకుని తన పరిపాలనను కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన పరిపాలనలో ఖాండవవనం ఇంద్రప్రస్థంగా మారిపోతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు. ధర్మరాజు పాలనలో ధర్మం 4 పాదాలతో నడుస్తూ ఉంటుంది. ప్రజలందరూ ధర్మరాజు పాలనను గురించి చెప్పుకుంటూ ఉంటే దుర్యోధనుడు తట్టుకోలేకపోతుంటాడు. ఏం చేయాలో పాలుపోక తనలో తాను రగిలిపోతుంటాడు. దేనికైనా సమయం రావాలి, అప్పటివరకు వేచి ఉండమని శకుని సలహా ఇస్తాడు. ద్రౌపది విషయంలో 5 అన్నదమ్ములు ముందుగానే ఒక నిర్ణయానికి వస్తారు. ఏడాదికి ఒకరి దగ్గర ఉంటూ ఇల్లాలిగా ఆమె తన బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. ద్రౌపది ఎవరితోనైతే ఉంటుందో ఆ వైపుకు మిగతా వారు వెళ్లకూడదనే నియమం పెట్టుకుంటారు. ఒకవేళ ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే ఏడాదిపాటు తీర్థయాత్రలు చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అన్నదమ్ములంతా మసలుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అర్జునుడికి ఒక ధర్మ సంకటం ఏర్పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అతను ఆయుధాలు ధరించవలసి వస్తుంది. అయితే ఆయుధాలను అందుకోవాలంటే ధర్మరాజు, ద్రౌపది ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. వెళ్లకపోతే తనని ఆశ్రయించిన వారికి అన్యాయం చేసినట్టు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అర్జునుడు ముందుగా తాము అనుకున్న నియమాన్ని ఉల్లంఘిస్తాడు. తనని శరణు కోరిన వారిని రక్షించిన తరువాత ఆయన మనసు తేలికపడుతుంది. ఆ తరువాత ఆయన నియమం ప్రకారం తీర్థయాత్రలు చేయడానికి సిద్ధపడతాడు. తల్లి కుంతీదేవితో పాటు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు దగ్గర సెలవు తీసుకుని అర్జునుడు తీర్థయాత్రలకు బయల్దేరతాడు. అనేక పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శిస్తూ ఆయన ముందుకు సాగుతుంటాడు. ప్రతి రాజ్యంలోనూ అక్కడి పాలనా విధానాలను పరిశీలిస్తూ ప్రకృతికి పరవశించిపోతూ ఉంటాడు. అలా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా ఒకచోట నాగకన్య తారసపడుతుంది. అర్జునుడి సమ్మోహనకరమైన రూపాన్ని చూడగానే ఆమె మనసు చలిస్తుంది. తన పేరు ఉలూపి అంటూ పరిచయం చేసుకుంటుంది. అర్జునుడిని పాతాళలోకానికి తీసుకుని వెళుతుంది. తనని గాంధర్వ వివాహమాడవలసిందిగా ఆమె ఒత్తిడి చేయడంతో అర్జునుడు అందుకు అంగీకరిస్తాడు. ఆ ఇద్దరి ప్రేమానురాగాలకు గుర్తుగా ఇర్వాన్ జన్మిస్తాడు.